ఈరోజు చిన్న వర్క్ పర్పస్ మీద బండిపాలెం విలేజ్‌కి వచ్చా. ఇంక ఇక్కడ మధ్యాహ్నం అయ్యేసరికి అయితే మనకేం దొరకవనమాట. షాప్స్ మాక్సిమం క్లోజ్ చేసి ఉంటాయి. ఇంకా లాస్ట్‌కి మనకి ఇక్కడ ఒక జ్యూస్ షాప్ కనబడింది. ఈ జ్యూసెస్ అయితే నేను మాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఇందులో స్వీట్ అనేది ఒకటి కలుపుతారు పౌడర్. అది చిటికెడేసినా చాలు చాలా స్వీట్ అయితే ఉంటది. ఇంక ఈవినింగ్ అయితే మేమైతే పార్క్ అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే మన ఫాలోవర్స్ అంట అండ్ జ్యూస్ అయితే నా దగ్గరికి అయితే వచ్చారు. వీళ్ళందరూ నాకైతే భలే అనిపించింది. చిన్నపిల్లలకు కూడా మన వీడియోస్ అయితే కొంచెం నచ్చుతున్నాయని. ప్రేమ, అభిమానం, ఆప్యాయత తట్టుకోలేకపోతున్నాను. ఇంత ప్రేమేంటి బాబు. అండ్ మన పేజ్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్ బయటకు వెళ్తా ఉన్నారు. సరే అని బయటకి అయితే వచ్చేసాం. ఇంకా మా ఫ్రెండ్ గారు అయితే లాస్ట్ టైం బర్త్డేకి అయితే పార్టీ ఇవ్వలేదని ఇప్పుడైతే పార్టీకి అయితే ఏమైనా అడిగాం. వాడు ఏకంగా బిర్యానీ ఇప్పిస్తా అన్నాడు. నేను నా ఫ్రెండ్ గారు అయితే షాక్ లో ఉన్నాం. నేను కూడా షాక్ లో ఉన్నా. ఇంకా వాడు ఆ మాట చెప్పేసరికి మా ఫేస్ లో అయితే వెలుగైతే వచ్చింది. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే హోటల్కి అయితే వెళ్ళిపోయాం. 3 మినీ ఫ్రైడ్ రైస్ బిర్యానీ అయితే చెప్పాడు. ఇంకా ఆ సంతోషంలో ఏం చూసుకోలేదు. ఆ ప్యాకెట్ ఇచ్చారు, మేము తీసుకుని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి చూస్తేనేమో అందులో మేము 2 పార్సల్స్ ఉన్నాయి. మళ్ళీ తిరిగి అయితే వాళ్ళకైతే చెప్పాం, ఇలా 2 పార్సల్స్ పెట్టారు, 3వ పార్సల్ లేదా అని చెప్పాం. వాళ్ళైతే మేము ఇచ్చామని అంటున్నారు. ఒకసారి సీసీ కెమెరా చెక్ చేయండి, మా దగ్గర వీడియో కూడా ఉందన్నారు. లాస్ట్ అయితే వాళ్ళు చెక్ చేసుకుని మళ్ళీ ఇంకో పార్సల్ అయితే ఇచ్చారు. అబ్బా సాయిరామ్. ఇంటికి తీసుకెళ్ళి అయితే మొత్తం గిన్నె అయితే వంపుకొని ఫుల్గా అయితే తినేసాం. అండ్ ఈ రోజు కింద ఫ్రెండ్స్ కొత్త వారం చేస్తే మాత్రం ఫాలో చేసుకొని చూడండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.